ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కంచికావిడ దేవస్థానం విశాఖపట్నం అంటోనండి. నా పేరు రాంబిలి బుచ్చిభాస్కర్ కుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయంలో శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కఠోరంగా చేస్తున్నాం. ఈరోజు అష్టమి రోజు మంగళవారం సందర్భం అమ్మవారిని వాసవి కంచికాపురమేశ్వరి మహాలక్ష్మి కింద అలంకరించున్నామండి. లక్ష్మీదేవిని కానీ నోట్లతో అలంకరిస్తాం. అదే మహాలక్ష్మి కాబట్టి అధిక నోట్లతో అలంకరించిన ఉద్దేశంతో 5 కోట్లు నగదు తెప్పించి అలంకరించున్నామండి. అదేవిధంగా రజితం 12 కేజీలు వెండి తెప్పించి అలంకరించున్నాము. అదేవిధంగా అమ్మవారికి బంగారు వస్తువులు 7 కేజీలు నగలు అన్నీ తెప్పించి అమ్మవారి చీర నగలు అన్నీ అలంకరించున్నామండి. అదేవిధంగా భక్తులంతా కూడా చూసి పొంగిపోతూ ఆశ్చర్యాన్ని లోనవుతున్నారు. అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఈ విధంగా జరగడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ అంతా సుభిక్షంగా ఉండాలి, అన్ని రకాల ప్రాజెక్టులు ఉత్పత్తి అవ్వాలి, ఇంకా సవ్యంగా ఉండాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుతూ ఈ విధంగా చేయడం జరిగింది. అమ్మవారి దయ వల్ల ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని కోరుతున్నామండి. అదే వచ్చిన భక్తులందరూ కూడా చూసి ఆనందపడుతున్నారు. ఎక్కడ ఇంటి ఇలా ఇంత బాగా జరగలేదు, మందే బాగా జరిగింది అని అనుకుంటున్నారు. అదేవిధంగా వచ్చిన మహిళల చేత ఇక్కడ కోటి కుంకుమాంజలి కూడా చేయిస్తున్నామండి. ఓం వాసవీదేవి నమః. నా పేరు వెదులపల్లి బాబురావు అండి. నేను కన్యకా పరమేశ్వర దేవాలయానికి పిఆర్ఓగా వ్యవహరిస్తున్నాను. మా కన్యకా పరమేశ్వర దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. తెల్లవారుజాము నుంచి విశేష పూజా కార్యక్రమాలు చేస్తూ మహాలక్ష్మీదేవి అంటే మనకు బంగారం, వెండి, నగదు గుర్తొస్తుంది కాబట్టి అమ్మవారికి 7 కేజీల బంగారం, 12 కేజీల వెండి, 5 కోట్ల నగదుతోటి అమ్మవారిని సుందరంగా అలంకరించారండి. అయితే ఈ 7 కేజీలు బంగారం, నగదు, వెండి అన్నీ కూడా భక్తుల నుంచి సేకరించి ఈరోజు అలంకరణ నిమిత్తం ఉంచి మళ్ళీ రేపు పొద్దున్న ఏ భక్తులైతే ఇచ్చారో వారికి ఇచ్చేస్తుంటామండి. అయితే ఈ విధంగా చేయడానికి ఒక నేపథ్యం ఏమిటంటే, పూర్వం నుంచి ఆర్యవైశ్యులు షాపుకి తమ వ్యాపార గృహానికి వెళ్ళే ముందు కొంత నగదు, తాళములు ఇక్కడ పెట్టి ఉంచి వెళ్తే ఆ రోజు వ్యాపారం అభివృద్ధి చెందుతుందనేసి ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసంతో అలాగా చాలామంది చేస్తూ ఉంటారు. అది అలాగ క్రమక్రమంగా వృద్ధి చెందుతూ దసరా నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి నగదుతో అలంకరణ చేయాలనే ఉద్దేశంతో సుమారు 23 సంవత్సరాల క్రితం ₹1,00,000 నగదుతోటి ప్రారంభించి ఈరోజు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లోనే సుమారు 150 మంది భక్తులు వాళ్ళ తాలూకా నగదు కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానీ అమ్మవారి అలంకరణ నిమిత్తం ఇచ్చారు. అది నిన్న రాత్రి అంతాను 50 మంది కార్యకర్తలు శ్రమించి ఈ విధంగా తయారు చేసి అమ్మవారిని అలంకరణ చేశారు. రేపు పొద్దున్న మళ్ళీ అవన్నీ కూడా ఏ భక్తులైతే ఇచ్చారో వాళ్ళకే రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది ప్రగాఢ విశ్వాసం ఏమిటంటే, వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి చెందుతుందనేసి, సామాన్యులకి ఆర్థిక పరిపుష్టి పొంది ఆర్థిక కష్టాలు ఏమీ లేకుండా ఉంటాయని రాష్ట్రం కూడా న్యాచురల్గా అందరికీ కూడా అందరూ బాగుండాలి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, దాంట్లో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. జై వాసవి. అమ్మవారిని ఏ రూపంలో చూసినా ఆనందమే. ఈ దసరా నవరాత్రిలో వివిధ రూపాల్లో ప్రతిరోజు ఒక్క కొత్త అవతారంలో చూడడం మహా ఆనందం. ఈరోజు అమ్మవారికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు మహాలక్ష్మి అవతారం వేశారు. అన్నీ ఇచ్చేది అమ్మే. బంగారం, వెండి, ధనము, నగదు అన్నిటితోని అలంకారం చేసుకొని అమ్మని చూడడం అనేది పూర్వజన్మ సుకృతం. భక్తులందరికీ ఏ లోటు రాకుండా చూడడానికి ఆ అమ్మవారు మనకి ఈ రకంగా ఈరోజు అవకాశం కల్పించారు. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ అవతారం ఇక్కడ ఇలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి కృప మార్కెట్ నందు ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి మీరందరూ వచ్చి దర్శనం చేసుకొని మీ ఈతి బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటాం. జై వాసవి. చాలా సంతోషంగా 9 రోజులు నేను చేసుకున్నానండి. రేపు ఉంటుందో లేదో తెలియదు. మరి చాలా సంతోషం. చాలా ఆ దేవుడు కృపా కటాక్షం కలిగితే చాలండి. ఇంకేంటి, అలంకరణ చాలా బాగుంది. పిల్లలకి ఎవరికి ఏ ఆటంకం కలగకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలండి. ఇలాంటిది ఇలాగ కన్యకా పరమేశ్వరి తల్లి అందరినీ దీవిస్తూ బాగున్నట్లు దీవించినట్లు చాలా అందంగా ఉంది. డబ్బుతో అలంకరణ చేశారు. చాలా బాగుందండి. అమ్మాయి కదా కన్యకా పరమేశ్వరి తల్లి, చాలా బాగుంది. చాలా నచ్చింది అందరికీ.